నాన్న అనుభవించిన నరకం నా కళ్ళ ముందు కనిపిస్తుంది. అవకాశం దొరికాక కక్ష తీర్చుకోకుండా ఎలా ఉంటానన్నయ్య? ఇంకో విషయం, నేను వాంటెడ్ గానే కార్ బ్రేక్ డౌన్ చేశానని యాద్గిరికి తెలిసిపోయింది. కానీ జెండేతో కూడా చెప్పేశాడు. ఇప్పుడున్న హడావిడిలో అభయ్తో మాత్రం ఏం చెప్పలేదు. ఒకవేళ శంకర్ ప్రాణాలు పోతే అందరూ ఒక్కసారిగా నా మీదకు విరుచుకుపడతారు. అందుకే నేను వెంటనే ఇక్కడి నుంచి వచ్చేస్తాను. వద్దు మాయా, నువ్వు అక్కడే ఉండాలి. ఆ జెండే గౌరీ వాళ్ళు ప్రాణాలు అడ్డు వేసైనా సరే శంకర్ని కాపాడుకుంటారు. పొరపాటున శంకర్ గనక బ్రతికితే ఇంకా మన పని అయిపోయినట్టే. వాళ్ళ ప్రయత్నాలు ఫలించకుండా ఉండాలంటే నువ్వు అక్కడే ఉండాలి మాయా. వాళ్ళని అడ్డుకోవాలి. లేదన్నయ్య, ఆ శంకర్ బ్రతికే ఛాన్స్ 1% కూడా లేదని డాక్టర్ చెప్పేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణాలు లెక్క పెడుతున్నాడు అంతే. ఇక డాక్టర్స్ అంతా ఆల్రెడీ చేతులు ఎత్తేశారు. అందుకే ఫారిన్ డాక్టర్స్ ఏమైనా చేయగలరేమో అని కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మరీ ట్రై చేస్తున్నారు. వాళ్ళు చేసేది కూడా ఏం లేదు, సింపుల్ గా సారీ చెప్పడం అంతే. మాయా, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఆ శంకర్ చావు వార్త చెప్పే క్షణం కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. డాక్టర్ వర్షిని కనెక్ట్ అయ్యారు. హలో డాక్టర్, సారీ ఫర్ ద డిలే. మీరు పంపించిన పేషెంట్ రిపోర్ట్స్ చూశాను. పాయిజన్ వల్ల తన ఆర్గాన్స్ ఒక్కొక్కటిగా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇట్స్ టూ లేట్. సారీ. ఈ కండిషన్లో నేను కూడా ఏం చేయలేను. డోంట్ సే లైక్ దట్ డాక్టర్. మీరు ఇలాంటివి ఎన్నో కేసులు సాల్వ్ చేశారని విన్నాను. మీరే అలా అంటే ఎలా? మీరు హీస్ మిస్టర్ కేశవ్ జెండే డాక్టర్. నమస్తే. నమస్తే డాక్టర్. పేషెంట్ రిలేటివ్. పేషెంట్ ఎవరు? హరివర్ధన్ గారు, హరివర్ధన్ గారు, హరివర్ధన్ గారు, హరివర్ధన్ గారు, హరివర్ధన్ గారు. ఆర్య సార్ బ్రతికే ఉన్నారా? పేషెంట్ పేరు శంకర్. శంకరా? కాదు, ఆయన ఆర్యవర్ధన్. నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయనే. ఆయన నా దేవుడు. నా దేవుడు నాకెందుకు తెలీదు? మీకు ఆర్యవర్ధన్ తెలుసా? తెలుసా ఏంటి సార్? నాకు ఆయన్ని పరిచయం చేసిందే మీరు కదా. నన్ను ఇంకా మీరు గుర్తుపట్టలేదా? నేను సార్, అమ్మఒడి ఆర్ఫనేజ్ వర్షిణిని స్కాలర్షిప్ ఎగ్జామ్ లో మెరిట్ వచ్చినందుకు నన్ను సార్ దగ్గరికి తీసుకెళ్లారు కదా. అతనే నీ భర్త అని భావిస్తున్నావు కాబట్టి దీక్ష ప్రారంభించే ముందు అతని చేత కుంకుమ పెట్టించుకో. దీక్ష మొదలు పెట్టబోయి ఆపేశాను. ఇప్పుడు సార్ చేత
కుంకుమ పెట్టించి దీక్ష చేస్తాను. ఆర్య సార్ని కాపాడు స్వామి. ఏమండి ఆ, మీరెందుకు వచ్చారు? ఐసీయూలోకి రాకూడదు. ప్లీజ్ బయటికి వెళ్ళండి. ఒక్క నిమిషం, కుంకుమ పెట్టించుకొని వెళ్ళిపోతాను. సరే. ఆ. అమ్మా ఎక్కడికమ్మా? నేను గుడికి వెళ్ళొస్తాను అక్కి. నేను వస్తానమ్మా. వద్దక్కి, నేను వెళ్ళొస్తాను. మీ నాన్న చూస్తూ ఉండండి. అమ్మా అమ్మా ఆగబ్బాయి, అను మీ నాన్న కోసం దీక్ష చేస్తానని మొక్కుకుంది. ఇలా జరగడం వల్ల అది మధ్యలో ఆగిపోయింది. తనని వెళ్ళి దీక్ష పూర్తి చేసిరా నువ్వు.